ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సమయం సందర్భం లేదా? ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఏమైందమ్మా? మా ఇంట్లో అవని అర్చనలు కనిపించడం లేదు. నీకేమైనా మెంటలా? మీ ఇంట్లో వాళ్ళు కనిపించకపోతే మా ఇంటికి వచ్చి అడుగుతావేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? ఇంట్లోనే సరిగ్గా చూడాల్సింది. ఇంట్లో లేరు. అర్చనకి ఐస్ క్రీమ్ తినిపించడానికి వెళ్ళి ఉంటుందేమో. ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? ఫోన్ ఇంట్లోనే ఉంది. టెర్రస్ మీద ఏమన్నా ఉన్నారేమో. దీనికంటే మీరే ఎక్కువ కంగారు పడిపోతున్నారెందుకు? ఇంకా బాత్రూమ్ లో ఉన్నారా, కిచెన్ రూమ్ లో ఉన్నారా, జనరేటర్ రూమ్ లో ఉన్నారా అని కూడా అడగండి. ఇంటి మనుషులు కనపడటం లేదంటే భయం ఉంటుంది కదమ్మా. ఈ సమయంలో నువ్వు మా ఇంటికి రావడమే అనవసరం. మీ ఇంటికి వచ్చారేమో, లేదంటే అవని గురించి శ్రీకర్కి ఏమైనా తెలిసుంటుందేమో అని ఆశ కొద్దీ వచ్చాను. ఎందుకీ సాకులు? వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా ఇంటికి వచ్చి మమ్మల్ని నిలదీయడం నీకు బాగా అలవాటైపోయింది. అవని గురించి నాకు తెలీదు. నేను అలా బయటికి వెళ్ళి వెతికొస్తానుండు. రేయ్, ఎక్కడికి రా? ఎక్కడికి చెంగు చెంగును బయలుదేరుతున్నావు? వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు, మనకనవసరం. రాత్రి సమయంలో మన వాళ్ళు కనిపించకుండా పోతే వెతకడానికి వెళ్ళొద్దు అని అంటావేంటి వేదా? వాళ్ళు మనవాళ్లు కాదు, మీరు నెత్తిన పెట్టుకోకండి. మాయని పెళ్లి చేసుకోబోతున్న వీడు ఈ సమయంలో నువ్వు మా ఇంటికి రావడమే అనవసరం. రేపటి రోజున మాయకి తెలిసిందంటే పెద్ద గొడవలైపోతాయి. కాస్త జ్ఞానంతో ఆలోచించండి. మాయతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పెళ్లి చెడగొట్టడానికి ఈవిడ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఇది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకర్ మాయల పెళ్లి జరగదు. చివరి క్షణంలోనైనా ఈ వేదవతి తల మీద తాటికాయ పడుతుంది. మాయా మాయా అంటూ తెగ సంబరి పడిపోతున్నారు కదా. ఆ మాయల్ని కనిపెట్టడానికి అవని అర్చనలు చాలా ప్రయత్నాలను చేస్తున్నారులే. దాని బండారం బయటపడింది అంటే నీ గుండాగిపోతుంది. హే, ఇంకెక్కువ మాట్లాడకుండా బయటకెళ్ళు. పోక నీ ఇంట్లోనే ఉండిపోతానే ఏంటి? అవని, అర్చన, మంచి నిద్ర చెడగొట్టింది. పదండి వెళ్దాం. నాకు జన్మనిచ్చావు, నీకు శతకోటి వందనాలు. వస్తుంది వస్తుంది, మాయ వస్తుంది. బిడ్డ అడవి దాటిపోతుంది. 22 సంవత్సరాల వరకు ఆ దంపతుల దగ్గరే పెరుగుతుంది. బిడ్డకు వారు మాయా అని నామకరణం చేసే విధంగా నా శక్తిని వాడుతాను. బిడ్డకు నా శక్తులను ధారపోస్తాను. మహాశక్తివంతురాలై మళ్ళీ తిరిగి మన అడవిలో అడుగు పెడుతుంది.
అవని ఈ సమయంలో వచ్చారేంటమ్మా? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? లోపలికొచ్చి మాట్లాడొచ్చా? రండమ్మా, రండి రండి. రండి. ఇద్దరూ ఎందుకో కంగారు పడుతూ కనబడుతున్నారు. ఫోన్ కూడా చేయకుండా వచ్చారంటే ఎమర్జెన్సీ అయ్యుంటుంది. చెప్పమ్మా. మాకేం సమస్య లేదు సార్. మీ గురించి ఆలోచించి వచ్చాను. ఎందుకు? కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ కావాలని మీరు చెప్పారు. కోట్ల రూపాయలకి సంబంధించిన వ్యవహారం అని కూడా చెప్పారు. బట్ మాయా మేడంకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని క్యాన్సిల్ చేయమన్నారు. కారణం ఏంటి అని అడిగితే నాతో ప్రాపర్గా చెప్పలేదు. మీతో కూడా చెప్పుండరు. మేము వస్తుండగా మాయా మేడం కారులో బయటకు వెళ్తుండడం చూసాము. ఆ మీటింగ్ మనం అటెండ్ అవుదాము సార్. మనకి నైట్ అంటే యుఎస్ వాళ్ళకి మార్నింగ్ అయి ఉంటుంది కదా. మీరు దగ్గరుండి నన్ను గైడ్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. కోట్ల రూపాయల బిజినెస్ డీల్ ఎందుకు వదులుకోవడం చెప్పండి. మాయా మేడం మీతో కూడా చెప్పకుండా ఈ సమయంలో వెళ్ళడం ఏంటి సార్? పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా, తనని మీరు కనిపెట్టుకుని ఉండవలసిన అవసరం ఉంది. మీరిద్దరూ పొరపాటు పడుతున్నారమ్మా. ఈ సమయంలో మాయ మాతో చెప్పకుండా బయటికిందుకు వెళ్తుంది? అయ్యో, పొరపాటు పడలేదు సార్. మా కళ్ళారా చూసాం సార్. నిజం. తన ఇంట్లోనే ఉందవని. కావాలంటే మీరు రూమ్కి వెళ్ళి చెక్ చేయండి. అవసరం లేదమ్మా, నేను మాయనే పిలుస్తానుండు. మేం చెప్తే మీరు నమ్మడం లేదు కదా, అయితే పిలవండి. మాయా, మాయా, ఒకసారి ఇలా రామ్మా. ఏంటవని ఈ టైంలో ఈ పిల్లని వేసుకొని వచ్చావు?